విశాఖ కేజీహెచ్ కు చేరుకున్న విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న లోకేష్ ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ను అందరూ కలిసి పోరాడి కాపాడుకున్నామని, ప్రమాదంపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కుటుంబాలన్నీ కలిసి త్రీ థింగ్స్ ఫ్యామిలీ గవర్నమెంట్ పోస్ట్ మార్టం చేసి ఫ్యామిలీకి అంత్యక్రియలు జాగ్రత్తగా చేయాలి. కార్యక్రమం పూర్తయిన తర్వాత వాళ్ళు కూర్చొని వైస్ ఫ్యామిలీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ప్రాక్టికల్ బెనిఫిట్స్, పర్మనెంట్ కాంటాక్ట్ తర్వాత మినిమం 1 వస్తుంది. ఎవరైనా బదులు పర్మనెంట్ వస్తుంది. కూర్చోబెట్టి పర్మనెంట్ జాబ్ ఎవరికి వెళ్ళాలి ఫ్యామిలీలో అందరికి ఆమోదమైన పరిష్కారం అనేది. పిల్లల చదువు అంటూ కూడా మన భాష తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. ఐల్ సీ యూ దేర్. లెట్ మీ గో. 100% సార్ మంచి భరోసా ఇచ్చారు అన్న. నమస్కారం. మన వెహికల్ ఇచ్చు. ఓకే సార్, అయితే లేదండి. ఉంటే ఎవరైతే నష్టం జరిగిన కుటుంబాలు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా మనం ఒక మంచి ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా అన్ని అంశాలు ఆలోచించాలి. కూడా మేము మంత్రులుగా 2 సంవత్సరాల్లో 2 సార్లు కుమారస్వామి గారు కానీ నేను కానీ స్టీల్ ప్లాంట్కి వచ్చి దానికి తెలుసు స్టీల్ ప్లాంట్ గతంలో ఏర్పాటు గురించి ఏ రకంగా వెళ్ళడానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మరింత మెరుగైనటువంటి సహాయాన్ని అందించేటువంటి విషయంలో మేము సానుకూలంగా ఆలోచిస్తామనేటువంటి విషయాన్ని సత్యనారాయణమూర్తి సిపిఐ సంప్రదించి మెరుగైన ప్యాకేజీ ప్రకటించింది. అదే భరోసా. వాటిలో సగం అయితే సగం ఇంకోటి 2060 అందించినా తక్కువేనండి. అంతేనండి. అది అందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఇంకా మెరుగైనటువంటి మరో ఎప్పుడైతే విషయాలు ఇచ్చారో ఆ విషయాలు కూడా ఏ సందర్భంలో ఎక్కడన్నా మంచిగా సపోర్ట్ చేశారు అనేటువంటి విషయాలు కూడా ఆలోచించారు. తర్వాత 2012లో జరిగినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రమాదం మీరు రూపాయలు ఇవ్వడం ఒక పార్టీ, మీరు కూడా బాధితులే. మీ పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు మురళీధర్ రాజు గారు ఆయన మరణించారు. అప్పుడు ఎందుకని అంటే అప్పటికి ఇప్పటికీ మీరు లెక్క వేసుకుంటే డిప్రిసియేషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాత దానికి తగినట్టుగా ఇవ్వాలి కదా. మీరు అన్నది ఒకటి మటుకు వాస్తవం. అంటే మనం ఎంత డబ్బులు ఇచ్చినా మనిషిని తెచ్చి